వెల్కమ్ బ్యాక్. హనుమకొండ నుండి హైదరాబాద్ వెళ్లే ప్రజలకు కాజీపేట బ్రిడ్జ్ నరకం చూపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రారంభించి 3 ఏళ్లు గడుస్తున్నా కూడా బ్రిడ్జికి మోక్షం ఎప్పుడో తెలియడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరుకు వంతెన వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగి చాలా మంది మృతి చెందినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. కాజీపేట బ్రిడ్జి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. కాజీపేట బ్రిడ్జి నరకం చూపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ప్రయాణికులు భయపడుతున్న పరిస్థితి. ఇక్కడ బ్రిడ్జ్ ఇరుకుగా ఉన్న విషయం గుర్తించి గత 8 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టినప్పటికీ కూడా ఇప్పటికే 8 సంవత్సరాలు గడిచినా కూడా పనులు పూర్తి కాకపోవడం వల్ల ఇక్కడ నుంచి వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పూట స్కూల్కి వెళ్లాల్సిన విద్యార్థులతో పాటు హైదరాబాద్కు నిత్యం ఇక్కడ నుంచి వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. కానీ ఇక్కడ ఇరుకుగా వంతెన ఉండడం వల్ల ప్రజలు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక్కడ ఇరుకు వంతెన చేపట్టి కూడా గతంలో చాలాసార్లు యాక్సిడెంట్ అయి చాలామంది మరణించిన పరిస్థితి ఉంది. అసలు ఈ బ్రిడ్జి ఆలస్యానికి గల కారణం ఏంటి ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ స్థానిక బీజేపీ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రిడ్జి ప్రారంభించి 8 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అసలు బ్రిడ్జి ఆలస్యానికి గల కారణం ఏమనుకుంటున్నారు? అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని 78 కోట్లతో శాంక్షన్ చేసింది. వాళ్ళు దీన్ని పూర్తి చేయలేకపోవడం వల్లనే ప్రజలు వాళ్ళని ఓడగొట్టారు. వీళ్ళు చేయలేకపోయినరు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలుగుతుంది అన్న ఆలోచనతోటి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత 8 సంవత్సరాల నుంచి దీన్ని కాలయాపన ఎందుకు చేస్తున్నారు? మీరు ఇప్పుడు వేరేని పుట్టిన బిడ్డ నా బిడ్డ అన్నట్టుగా ప్రతి పని భారతీయ జనతా పార్టీ చేసిన పని అమృత్ భారత్ కింద వరంగల్ స్టేషన్ డెవలప్ చేసింది. ఆ డెవలప్ చేసిన దాన్ని స్టేజ్ ఎక్కుతారు మేమే చేసినామంటారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఉన్నది, కోచ్ ఫ్యాక్టరీ మేము చేస్తే మేమే చేసినామని కడియం కావ్య అంటది, నాయన రాజేందర్ రెడ్డి గారు అంటారు. ఎంతవరకు ఉన్నదండి మీకు ఈ నిబద్ధత? ఇప్పుడు మీరు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా కూడా అది ప్రజల కోసం చేసేది. కానీ 8 సంవత్సరాలు గడుస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ దీనికి రాలేదా? ఎందుకు ఆలస్యం అవుతుంది సార్? కేంద్ర ప్రభుత్వం నుంచి కనుక మ్యాచింగ్ గ్రాంట్ కనుక రాలేదంటే ఈ రోజు నాతో పాటు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా రండి, మా కిషన్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి ముక్కు వెండి వసూలు చేసి మీకు ఇప్పించే బాధ్యత నాది. ఇవ్వలేని పరిస్థితుల్లో నేను వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అడుగుపెట్టానని చెప్పి వాగ్దానం చేస్తున్నా. తప్పుడు ప్రచారం దేనికి చేస్తున్నారండి మీరు? ఇప్పుడు గద్దర్ ఫౌండేషన్కు మీరు 3 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. దేనికండి? నక్సలైట్లను పెంచడానికి. గద్దర్ చేసింది ఏంది? గద్దర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఒత్తాసు పలికిండా? కాంగ్రెస్ పార్టీని కూడా తిట్టిండు, కాంగ్రెస్ పార్టీ మీద పాటలు రాసిండు, ప్రజలను చంపిండు. అటువంటి వారికి 3 కోట్లు ఇచ్చిండు. ఈ బ్రిడ్జ్ కనుక మీరు డెవలప్ చేస్తే ఇవాళ అంబులెన్స్లలో పోతున్న పేషెంట్లు, స్కూల్ పిల్లల బస్సులు ఎంతమంది చచ్చిపోతున్నారండి, ఎంతమంది అవస్థలు పడుతున్నారండి? ఈ ఉసురు మనకు తగలకపోదు. ఆ రోజు ఆ బీఆర్ఎస్ పార్టీకి ఆ ఉసురు దగ్గర ఇవాళ పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే వస్తుంది. నాయన రాజేందర్ రెడ్డి గారు, మీకు దయచేసి వేడుకుంటున్నాను, మీకు ఒక అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు, ప్రజల బతుకులతోటి చెలగాటం ఆడకండి. ఈ బ్రిడ్జ్ను సత్వరమే డెవలప్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం వేరే పనులను పక్కకు పెట్టైనా కూడా హైదరాబాద్ పోవాలంటే అద్దం లాంటి రోడ్ను మంత్రి నితిన్ గడ్కరీ గారు మనకు ఇస్తే ఓపెనింగ్ ఎలివేషన్ లేకుండా ఈ బ్రిడ్జ్ మూతపడితే వరంగల్ ప్రజలు హైదరాబాద్ పోవాలంటే ఆల్టర్నేట్ సోర్స్ ఏముందండి? ఎందుకంటే 2017 నుంచి 2025 వరకు డిలే కావాల్సిన అవసరం దేనికి వచ్చిందండి? మీరు ప్రగల్భాలు పలకడంలో ఉన్నారు తప్పితే పనులు చేయడంలో లేరు. మీకు నిబద్ధత లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే నో ప్లానింగ్, నో ఇంప్లిమెంటేషన్. నా పేరు రాజేష్. నేను గత ఇక్కడ 8 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నా. ఇక్కడ స్కూల్ పిల్లలు తీసుకుపోతున్నా నేను. ఈ బ్రిడ్జి గత 5 ఏళ్ల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది స్థాపించింది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. దీన్ని ఇంతవరకు ఎవరు పూర్తి చేయలేకపోతున్నారు. దీన్ని బేస్ చేసుకొని రైల్వే స్టేషన్, 3 స్కూళ్ళు చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా యాక్సిడెంట్లు కూడా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ పిల్లలకు ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది. గత 3 నెలల కింద కూడా ఇక్కడ రోడ్డు దాటుతుంటే పిల్లలకు కూడా ఒకసారి యాక్సిడెంట్ జరిగింది. దీన్ని తక్షణమే చర్య తీసుకొని దీన్ని పూర్తి చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. దీన్ని కంపల్సరీ దీన్ని పూర్తి చేసి కొంచెం నిరూపించగలరని చెప్పి నా విన్నపం. కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చేస్తుందని చెప్పి ప్రజలు అనుకొని గెలిపించారు. బట్ చాలా డిలే చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఇకనైనా జల్దీ బ్రిడ్జిని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ
స్థానికంగా ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు మనతో మాట్లాడడానికి. కానీ ఇక్కడ ఏం మాట్లాడితే మాకు ట్రాఫిక్ పోలీసులతో ఎలాంటి ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఇంత భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఇక్కడ కోరుకుంటున్న ప్రజలు మాత్రం త్వరితగతిన ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ఏదైతే 8 సంవత్సరాల క్రితం ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారో దాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈ బ్రిడ్జిను ప్రజలకు వీలైనంత త్వరితగతిన ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని యాక్సిడెంట్తో పాటు వాళ్ళ సంఘటనలు వాటిని గుర్తు చేసుకొని మరోసారి అలాంటి ఘటన పూర్తి కాకుండా అలాంటి మరోసారి జరగకుండా వెంటనే కూడా వీలైనంత త్వరితగతిన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి స్థానిక నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానన్ టీవీ, వరంగల్.